అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లో జరుగుతుంది. నంద్యాల రోడ్లో సంత జరుగుతుంది ప్రతి శనివారం కూడా. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకుంటే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. లోపల రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మైదుకూరు సంత అండి ప్రతి శనివారం కూడా జరుగుతుంది. రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న పూర్తి వివరాలని తెలుసుకుందాం. ఇటు సైడ్ అయితే పొట్టెలు, మేకలు, మేకపోతులు ఇటు సైడ్ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి ఎద్దులు, ఎనుములు ఇవన్నీ ఉంటాయి, దున్నపోతులు. మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఇది. యార్డులో జరుగుతుంది సంత ఇది మైదుకూరు. ఇంకా ఉదయమే కాబట్టి ఇంకా జీవాలు అయితే దండిగా వస్తాయి. ఇక్కడ అలా నిండిపోతాయి. ఇంకా టైం 6 అవుతుంది అంతే. ఇక్కడ స్టార్టింగ్ లోనే మేకలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తా ఉండదు కదా. ఉన్నాయా ఎంత అన్న మేకలు? ఎంత అన్న? 25,000. 2 మేకలు 2 పిల్లల? 2 మేకలు 2 పిల్లలు కలిపి 25,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఏమిలో తగ్గించుకుంటాడు, అదే రేట్ ఏమి ఉండదు. అది చెప్పే రేటు ఉంటుంది, కొనే రేటు ఉన్నాయి. పిల్లలు అయితే ఉన్నాయి. ఒక పెద్ద పోతులు ఉన్నాయి 2. అడుగుదాం ఎంత అయిపోయా పోతులు? అవునా ఎంత అయిపోయా 2 పోతులు? 50,000. 50,000 చెప్తాడు ఈ 2 పోతులు. ఎంత వచ్చాది మాంసం? 30 పైన, 30 కిలోల పైన వస్తాయంట. బ్రదర్ అమ్ముతా ఉన్నారు ఇక్కడ. ఫిక్స్ రేట్ విధంగా తగ్గించుకుంటాడు. ఈ పక్క ఉన్నాయి పోతులు, ఈ మేకలు ఇవతల, ఇవన్నీ పోతులు ఇక్కడి. ఈ చూద్దాం ఎంత చెప్తున్నాడు. ఎంత అయిపోయా మేకలు? మేకలు ఎట్ అయిపోయాం? ఎంత అయిపోయా? ఎంత అయిపోయా ఉంటా మేకలు? మేకలు ఎంత అయిపోయినా ఉంటా? వాళ్ళ రేట్ పిల్లల సైజుని బట్టి రేట్ చెప్తా ఉంటా. ఈ పక్క పోతులు ఉన్నాయి. ఎంత అయిపోయా పోతులు? జత 18,500 చెప్తాను. సూర్య టైంలో తగ్గించుకుంటాడు. ఈ పక్క ఉన్నాయి కొన్ని పోతులు. ఇదేమో పెద్ద పోతులు ఇలా 2 పెద్దవి అడుగుతున్నారు. చూద్దాం ఎంత చెప్తాడో పెద్ద ఆయన. ఎంతనా అనేది? 34,000 చెప్తా ఉంటారు 2 కలిసి. ఎవరు కొనరు తగ్గించుకుంటాడు. ఫిక్స్ రేట్ టైంలో వాళ్ళు అడుగుతారు ఎంత కడతారు చూద్దాం. వీళ్ళు అడుగుతారు, చాలా తక్కువగా అడుగుతారు. వాళ్ళు చెప్పిన రేటుకి అయితే ఎవరు కొనరు. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి పోతులు, మీడియం సైజు పిల్లలు. ఎంత అయిపోయా నా పోతులు? అన్ని ఎంత చెప్తా ఉంటా? 14,500. లేదా 14,500 చెప్తాడు. ఈయనయ్య సూర్య టైంలో తగ్గించుకుంటాడు పెద్ద ఆయన. వీళ్ళిద్దరికి లైన్ అంటే సైడ్ మా పెద్ద పొట్టేళ్ళు చిన్న పిల్లలు ఉన్నాయి. చూద్దాం ఏ రేటు పడుతున్నాయి అనేది. పిల్లలు ఇవి వచ్చేసి 22,000 చెప్తున్నాడు జత వచ్చేసి. ఫిక్స్ టైంలో తగ్గించుకుంటారు. ఇప్పుడు బేరం అడుగుతున్నాడు కుదరడంలో. ఇక్కడ సంస్కారం ఇస్తున్నారు ఇల్లు. ఎంత రేటు అడిగినాడో చూద్దాం. నాకు నచ్చాలి ఎన్నిక ఇచ్చినాడు. ఏ రేటు అడిగినాడో నేనా? ఏ రేటుకునా? ఏ రేటు అడిగాడు? 21,000తోనా? జత 21,000తో అడిగానంట. వాళ్ళు ఒప్పుకోలే. 21,000తో అడుగుతుంటే అప్పుడు ఒప్పుకోలే. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయినా అంట? 22,000 23,000 చెప్తా అంట. ఎన్ని ఉన్నాయో
ఎన్ని అన్ని వినపరాలే 22-23 వేలు చెప్తా ఉంటాయి. ఫిక్స్డ్ రేట్ ఉందో తగ్గించుకుంటారు. మీడియం సైజు పిల్లలు ఈ పక్క కట్ట ఉన్నాయి. ఎంత చెప్తాను తమ్ముడు? ఎంత చెప్తున్నారు? 23.5 23,500 చెప్తున్నారు. ఎన్ని పిల్లలు ఉన్నాయి? 10 పిల్లలు ఉన్నాయంట. చూద్దాం. ఈ పక్క కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయానా? 15.5 15,500 చెప్తాడు. ఇవి ఎన్ని ఉన్నాయో? 11 పిల్లలు. ఎంత వచ్చాయనా మాంసం? 13 కిలోలు. 13 అట్లా వచ్చాయంట. 13-14 కిలోలు చూద్దాంగా ఉన్నాయి. ఈ పక్క కొన్ని ఉన్నాయి. అమ్మేట్టున్నారు. ఇల్లు కోసం 26 వేలతో పోయినాయినా? 26 వేలతో అమ్మేసినారంట. ఈ జత ఎంత వచ్చాయనా మాంసం? ఎంత రావచ్చు? 19-18 కిలోలు వస్తాయంట మాంసం. ఉన్నాయి పెద్ద పొట్టెన్లు. చూద్దాం ఏ రెడీ చెప్తున్నాడా. తీసా ఎంత అయిపోయానా? 25.5 చెప్తా ఉంటాయి పెద్ద పొట్టెన్లు. ఫిక్స్డ్ రేట్ ఏమిలో తగ్గించుకుంటాడు ఆయనయ్య. ఎంత వచ్చాయనా మాంసం? మాంసం ఎంత రావచ్చు? 20 కిలోలు. 20 కిలోలు వస్తాయంట. ఇలా తమ్ముడు ఇది ఇలా పెట్టుకోండి. అడుగుతా తెల్లయి ఇన్నని అడుగుదాం. ఎంత అయిపోయానా? 23 వేలు చెప్తాడు తెల్ల పొట్టెన్లు. ఫిక్స్డ్ రేట్ ఏమిలో తగ్గించుకుంటాడు. ఎంత వచ్చాయనా మాంసం? మాంసం ఎంత రావచ్చు? 18 కిలోలు. 18 కిలోలు వచ్చాయంట. ఈ పక్క కొన్ని ఎర్ర పొట్టెన్లు ఉన్నాయి. ఎంత అయిపోయానా? జత 20 వేలు. జత 20 వేలు చెప్తున్నాడు. ఈ పక్క చిన్నపిల్లలు ఉన్నాయి. ఎంత చెప్తావునా జత? 14 వేలు. జత 14 వేలు చెప్తున్నాడు. ఇవి వేనయ్య ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. వీళ్ళు చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. చాలా మంది సంతలో ఏంది నా రేటు అంత రేటు అంటారు. కానీ వాళ్ళు చెప్తారు, మళ్ళీ తగ్గించుకుంటారు వాళ్ళే. ఎందుకంటే అదే రేటు ఎవరు కొనరు కాబట్టి. ఇప్పుడు చెప్పండి. కర్ణాటక తెలంగాణ యాదవ్ గారి అబ్బాయి సర్లే అబ్బాయి నెంబర్ పెట్టినా. ఎవరైనా ఉంటే కాల్ చేయండి. నేను చెప్పినా ఎవరైనా సరే కాల్ చేయొచ్చు. మేము మంచిది పొద్దున్న కావాలంటే